కొన్ని సన్నివేశాలు సాధారణ ప్రేక్షకుడికి మీడియాకి తెలియనివి కొన్ని ఉంటాయి. అవేంటో చెప్తారా? అంటే రిలీజ్ కానివి సార్. ఇంటర్వల్ సీక్వెన్స్ దగ్గర యాక్చువల్గా 2 సీన్లు కలిపి ఉంటాయండి. తర్వాత రెండు సెపరేట్గా తీసిన సీన్స్ని కలిపేసి ఒక సీన్గా చూపించాం. ఇంటర్వల్ సీక్వెన్స్లో అందరూ సెలబ్రేట్ చేసుకుంటా, అదే బల్లాల దేవుడి విగ్రహం లెగుస్తూ ఉంటుంది. ఎవ్రీవన్ ఈజ్ ఫోర్స్ టు సెలబ్రేట్. అందులో ఒక ఏనుగు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. చివరికి బల్లాల దేవుడి విగ్రహం లెగుస్తూ ఉంటే జనాలందరూ బాహుబలి బాహుబలి అని అరుస్తారు. అది ఇంటర్వల్ సీక్వెన్స్. అందులో ఉన్న ఏనుగు పర్టికులర్లీ ఏనుగు యాక్చువల్గా ఆ సీన్ కోసమని షూట్ చేసింది కాదు. దానికన్నా ముందు ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో బిజ్జల దేవుడు విగ్రహం ముందు తయారు చేస్తూ ఉంటే తప్పెడు తాడాలతో బ్రహ్మాండం మధ్యలో ప్రభు అని పక్కన పూజారి చెప్తా ఉంటాడు. జస్ట్ ఒక 2 షాట్ల వరకు ఉంచి తీసాం ఆ సీన్ని. యాక్చువల్గా దాని కంటిన్యూషన్ వాళ్ళు నడుచుకుంటూ ఏనుగు దగ్గరికి వెళ్తారు. ఏనుగు దగ్గరికి వెళ్ళి రేపు పొద్దున్న విగ్రహం నిలబడినప్పుడు ఏనుగు 2 కాళ్ళ మీద పైకి లేచి గేంకారం చేయాలి, ఏదో ఒకసారి చేయించాం అంటాడు. ఆ సీన్ అంతా షూట్ చేసాం, అందులో లేదు అది. చేయమంటే ఏనుగు చేయదు, ఎంత చెప్పినా చేయదు. అప్పుడు భద్రుడు వెళ్ళి ఏనుగు మీద కూర్చుంటాడు, ములుకులతో పొడుస్తూ ఉంటాడు, చేయమంటే చేయదు. ఆ టైంకి బాహుబలి ఎంటర్ అవుతాడు. బాహుబలి ఎంటర్ అయిన వెంటనే ఏనుగు పైకి లేచి గేంకారం చేస్తే దాని మీద ఉన్న భద్రుడు జారి కింద పడిపోతాడు. ఆ సీక్వెన్స్ అంతా షూట్ చేసాం, బట్ అది తీసేసి 2 సీన్లు కలిపి ఒక సీన్ కింద చేసాం. రానా గారు